వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో మనం సిరీస్ ప్యారలల్ కనెక్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకుందాము. ఈ టాపిక్ మీద ఎగ్జామ్కి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఈ టాపిక్ ఎక్కడదంటే బీట్రిప్లీ సబ్జెక్ట్లో మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని 2 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్ ఏలో ఉన్న యూనిట్ 1లో ఉన్న డీసీ సర్క్యూట్స్ కాన్సెప్ట్లోది ఈ టాపిక్. అయితే సిరీస్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుందో చూద్దామా. సిరీస్ కనెక్షన్లు ఎలా ఉంటాయంటే ఎలిమెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయ్యి అన్ని సింగిల్ లూప్లో ఒకే లూప్లో కానీ కనెక్ట్ అయ్యి ఉంటే అవి సిరీస్లో ఉన్నట్టు. సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది అన్ని ఎలిమెంట్స్కి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, వోల్టేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అదే ప్యారలల్ కనెక్షన్లో ఎలా ఉంటుందంటే ఎలిమెంట్స్ అన్నిటి యొక్క స్టార్టింగ్ టెర్మినల్స్ ఒకే లైన్కి కానీ ఒకే పాయింట్కి కానీ కనెక్ట్ అయి ఉంటాయి. అట్లాగే ఎండింగ్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే లైన్కి కానీ ఒకే పాయింట్కి కానీ కనెక్ట్ అయి ఉంటే అవి ప్యారలల్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ n number of resistors are connected in series, equivalent resistance is given by R1 plus R2 plus and so on Rn. అంటే రెసిస్టెన్సెస్ అన్నిటిని యాడ్ చేసేస్తే మనకి టోటల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అదే ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయనుకో రెసిస్టర్స్, అప్పుడు 1/R equivalent equal to 1/R1 plus 1/R2 plus and so on ప్లస్ 1/R అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది జనరల్గా n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి. మనకి చాలాసార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 2 రెసిస్టర్స్ సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ కనెక్ట్ అయినట్టు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఒకవేళ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి అనుకో, R ఈక్వలెంట్కి R1 ప్లస్ R2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. అదే ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉంటే R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అనే ఫార్ములా యూజ్ చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. క్యాలిక్యులేట్ ఆర్ ఈక్వలెంట్ అన్నారు. అంటే ఒక సర్క్యూట్ ఇచ్చేసి దానికి ఆర్ ఈక్వలెంట్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన సర్క్యూట్లో అసలు రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 రెసిస్టర్స్ చూసామంటే ఒకే లూప్లో కనెక్ట్ అయినాయి కదా, కాబట్టి ఇవి రెండు సిరీస్లో ఉన్నట్టు. సిరీస్లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ R1 అంటే 5 ఓము, R2 అంటే 6 ఓము. 5 ప్లస్ 6 ఈక్వల్ టు 11 ఓమ్ వస్తుంది. అంటే ఈ మొత్తం సర్క్యూట్కి టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంటే 11 ఓమ్ అనేది ఆన్సర్ అవుతుంది. అట్లా కాకుండా సర్క్యూట్ ఇలా ఇచ్చారు అనుకుందాం. ఒక 3 ఓము 2 ఓమ్ని ఈ విధంగా కనెక్ట్ చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమంటారు. ఇవి సిరీసా ప్యారలల్ అనేది కూడా మెన్షన్ చేయరు వాళ్ళు, మనకే తెలిసి ఉండాలి. ఇవి చూసామంటే స్టార్టింగ్ టెర్మినల్స్ అన్ని ఒకే లైన్కి ఉన్నాయి కదా, అట్లాగే ఎండింగ్ టెర్మినల్స్ కూడా ఒకే లైన్కి ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ప్యారలల్లో ఉన్నట్టు. ప్యారలల్లో ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఈ ఫార్ములాలో R1 అంటే 3 ఓము, R2 అంటే 2 ఓము. 3 ఇంటూ 2 బై 3 ప్లస్ 2 అనే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 6/5 అవుతుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1.2 ఓమ్ అనేది ఈ ఇచ్చిన రెసిస్టివ్ నెట్వర్క్కి ఉన్న ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇంత వచ్చింది. ఈ విధంగా మనం సిరీస్లో కానీ ప్యారలల్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏమన్నారు చూడమా. ప్రాబ్లం డిటర్మైన్ ద టోటల్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏబి అన్నారు. ఏం కనుక్కోవాలి? టోటల్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అక్రాస్ ఏబి అంటే ఏబికి అక్రాస్గా టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సర్క్యూట్ అయితే ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అసలు ఏబి టెర్మినల్స్ ఎక్కడున్నాయో చెక్ చేసుకోవాలి. ఇచ్చిన సర్క్యూట్లో ఏబి టెర్మినల్స్ ఎక్కడున్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ టెర్మినల్ ఇచ్చారు, ఇక్కడ బి టెర్మినల్ ఇచ్చారు. అంటే ఏమని అర్థం అంటే ఈ మొత్తం రెసిస్టివ్ నెట్వర్క్ని ఈ 2 పాయింట్స్కి తీసుకొచ్చి వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయమని దీని అర్థం. దాన్నే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటాము, లేదంటే టోటల్ రెసిస్టెన్స్ అయినా అనొచ్చు. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అన్నా, టోటల్ రెసిస్టెన్స్ అన్నా, ఇన్పుట్ రెసిస్టెన్స్ అన్నా, సోర్స్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే వాల్యూ. అంటే ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవాలి అన్నట్టే. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇచ్చిన సర్క్యూట్లో ఏవైనా రెసిస్టర్స్ సిరీస్లో కానీ ప్యారలల్లో కానీ ఉన్నాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే సిరీసు ప్యారలల్ అనేది మనకు తెలిసి ఉండాలి, కనెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసి ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ చూసామంటే
స్టార్టింగ్ టెర్మినల్స్ 2 కూడా ఒకే లైన్‌కి కనెక్ట్ అయి ఉన్నాయి. అట్లాగే వీటి రెండిటి యొక్క ఎండింగ్ టెర్మినల్స్ కూడా సేమ్ లైన్‌కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి 2 ప్యారలల్‌లో ఉన్నట్టు. అట్లాగే ఇంకెక్కడైనా ఉన్నాయా అది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఈ కాంబినేషన్ తీసుకున్నా కూడా ఈ 1 ఓం రెసిస్టర్ స్టార్టింగ్ టెర్మినల్స్, ఈ 1 ఓం రెసిస్టర్ స్టార్టింగ్ టెర్మినల్ ఒకే లైన్‌కి కనెక్ట్ అయినాయి. అట్లాగే ఎండింగ్ టెర్మినల్స్ కూడా ఒకే లైన్‌కి కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవి 2 కూడా ప్యారలల్‌లో ఉన్నట్టు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండిటికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ రెండిటికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుందాం. 2 ప్యారలల్‌లో ఉన్నాయి కాబట్టి ఏ ఫార్ములా యూజ్ చేస్తాము? R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ R1 1 ఓమే, R2 కూడా 1 ఓమే. 1 ఇంటూ 1 బై 1 ప్లస్ 1 అంటే 1/2 అవుతుంది. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 0.5 ఓం వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ఈ వాల్యూ? ఈ 2 రెసిస్టర్స్కి బదులు 0.5 ఓమ్ని మనం ప్లేస్ చేయాలి. ఈ 2 రెసిస్టర్స్కి బదులు 0.5 ఓమ్ని ప్లేస్ చేయాలి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఇచ్చిన సర్క్యూట్ని మనం మళ్ళీ రీడ్రా చేసుకోవాలి. ఆ రీడ్రా చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 రెసిస్టర్స్ని రిమూవ్ చేసేసి ఒక్క రెసిస్టర్ని డ్రా చేయాలి. ఆ రెసిస్టెన్స్కి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా వాల్యూ, ఆ వాల్యూని ఇక్కడ ఇండికేట్ చేయాలి. అట్లాగే మిగతా రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదే వాల్యూస్తో అదే పొజిషన్స్తో యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయాలి. చేసామా లేదు చూద్దాం. ఈ 1 ఓము అట్లాగే డ్రా చేసామా. ఏబి టెర్మినల్స్ కూడా సేమ్ అట్లాగే నోట్ చేయాలి. ఈ 1 ఓము అలాగే డ్రా చేయాలి. ఈ 2 రెసిస్టర్స్ని రిమూవ్ చేసి ఒక్క రెసిస్టర్ని డ్రా చేసాము. వాల్యూ ఎంత పెట్టాలి? ఇక్కడ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, ఆ వాల్యూ ఇక్కడ నోట్ చేస్తున్నాను 0.5. నెక్స్ట్ ఏమొచ్చింది? 1 ఓం వచ్చింది. అది అలాగే నోట్ చేయండి. ఇక్కడ 1 ఓం ఉంది, అది కూడా అట్లాగే నోట్ చేయండి. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్కి బదులు మనం సింగిల్ రెసిస్టర్ని డ్రా చేయాలి. వాల్యూ 0.5 ఓమ్ని ప్లేస్ చేసి సర్క్యూట్ని అయితే ఈ విధంగా రీడ్రా చేసుకున్నాం. ఇప్పుడు సర్క్యూట్ ఈ విధంగా మారింది. ఇప్పుడు వచ్చిన సర్క్యూట్లో ఏవైనా సిరీస్లో కానీ ప్యారలల్లో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఏ టెర్మినల్ ఇది కదా, అంటే ఇది ప్లస్ అన్నట్టు, బి అనేది మైనస్ అన్నట్టు, అంటే ప్లస్ నుంచి కరెంటు ఫ్లో అయినట్టు. ఇటు ఫ్లో అయిన కరెంటు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సమ్ కరెంట్ ఈ బ్రాంచ్కి డివైడ్ అవుతుంది, సమ్ కరెంటు ఈ బ్రాంచ్కి డివైడ్ అవుతుంది. ఇలా డివైడ్ అయిన కరెంటు ఫస్ట్ 0.5 ఓంకి వస్తుందిమా. అదే కరెంటు 1 ఓంకి వెళ్తుంది, అదే కరెంటు 1 ఓము 0.5 ఓంకి వెళ్తుంది. కాబట్టి అంటే ఈ అన్ని రెసిస్టర్స్లో ఒకే కరెంట్ అయితే ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనకి సిరీస్లో ఉన్నట్టు. సిరీస్లో ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? అన్నిటిని యాడ్ చేసేయాలి కదా. R1 ప్లస్ R2 ప్లస్ సో ఆన్ ప్లస్ RN అనే ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా దీనికి అప్లై చేయాలి. R ఈక్వలెంట్ ఈక్వల్ టు 0.5 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 0.5 మొత్తాన్ని యాడ్ చేసేస్తే మనకి 3 ఓం అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఈ సర్క్యూట్ ఉంది కదా, దీన్ని మళ్ళా రీడ్రా చేసుకోవాలి. ఇంకొకసారి డ్రా చేసుకోవాలి. ఇంకోసారి డ్రా చేసేటప్పుడు ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక వాల్యూ కనుక్కున్నాం కదా, అంటే ఈ బ్రాంచ్ మొత్తాన్ని కలిపి మనం ఒక్క రెసిస్టర్తో డ్రా చేయాలి. ఆ రెసిస్టెన్స్కి 3 ఓం అని ప్లేస్ చేయాలి. మిగతా రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లోనే యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయాలి. అదేనా చేసాం చూడండి. ఏబి టెర్మినల్స్ని ఇక్కడే పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఓం ఉంది కదా, ఆ 1 ఓంను కూడా ఇక్కడే ప్లేస్ చేసామ్మా. మిగతా ఈ బ్రాంచ్ అంతటిని కలిపి ఒక్క రెసిస్టర్తో ఈ విధంగా డ్రా చేసాం. అయితే ఈ రెసిస్టర్ని నువ్వు వర్టికల్గా అయినా డ్రా చేయొచ్చు, ఈ ప్లేస్లో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒక ప్లేస్లోనే డ్రా చేయాలి. జనరల్గా వర్టికల్గా డ్రా చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసాం. 3 ఓం ఎలా పెట్టాము? ఇక్కడ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 3 ఓం వచ్చింది కదా, ఆ రెసిస్టర్ని ఇక్కడ నోట్ చేయాలి. ఇప్పుడు సర్క్యూట్ని అబ్జర్వ్ చేసామంటే ఇవి 2 ప్యారలల్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఎలా ప్యారలల్ అని చెప్పగలము? 1 ఓం స్టార్టింగ్, 3 ఓం స్టార్టింగ్ ఒకే లైన్కి కనెక్ట్ అయినాయి. ఈ 1 ఓం ఎండింగ్, 3 ఓం ఎండింగ్ ఒకే లైన్కి కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవి 2 ప్యారలల్లో ఉన్నట్టు. 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా R1 R2 బై R1 ప్లస్ R2 యూస్ చేస్తాం. ఇక్కడ R1 అంటే 1 ఓము, R2 అంటే 3 ఓం. 1 ఇంటూ 3 బై 1 ప్లస్ 3 ఈక్వల్ టు 0.75 ఓం వస్తుందమ్మా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండిటికి బదులు మనం ఆ 2 రెసిస్టర్స్కి బదులు ఒక్క రెసిస్టర్ని డ్రా చేస్తాము. ఆ రెసిస్టెన్స్కి 1 ఓం అని 0.75 ఓం అని నోట్ చేయాలి. ఇది ఏ టెర్మినల్ అన్నట్టు,
ఇది బి టెర్మినల్ అన్నట్టు. ఈ ఏబి టెర్మినల్స్కి అక్రాస్గా 0.75 ఓమ్ అనే రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసిన. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏబి టెర్మినల్స్కి అక్రాస్గా క్యాలిక్యులేట్ చేయమన్నారు కదా, ఏబి టెర్మినల్స్కి అక్రాస్గా ఒక సింగిల్ రెసిస్టెన్స్ వాల్యూతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎంత వచ్చింది అంటే 0.75 ఓమ్ వచ్చింది. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.